మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. అదేమనగా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించెదను అని యేసు క్రీస్తు వారు సాక్ష్యమిస్తుంటున్నారు. మరి ఎందరైతే ఆయన యొద్దకు వచ్చెదరో ఆయన వారందరి యొక్క బ్రతుకులలో ఉన్నటువంటి ప్రయాసములన్నిటి నుండి వారిని విడిపించి వారికి శాంతిని, సంతోషమును, బ్రతుకులు నెమ్మదిని అనుగ్రహించేటువంటి వారు. యేసు క్రీస్తు వారు ఈ లోకమునందు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు ఒక స్త్రీ బహు కన్నీళ్లు విడుచుచు పరుగున వచ్చి ఉన్నది. ఆయన పాదముల వెనక తట్టు నిలబడి ఉన్నది. కన్నీళ్లు ఎందుకు విడుచుచున్నది అనగా, ఆమె హృదయంలో శాంతి, సమాధానము అనేది లేదండి. ధనమున్నది కానీ సంతోషము, సమాధానము, నెమ్మది లేకుండా పోయి. కారణం ఏమిటి? దేవుని లేఖనములు సాక్ష్యమిస్తున్నవి. ఆమెలో పాపం అనేది ఉన్నది. పాపభారముతో ఆమె కృంగిపోచినది. నేను కన్ను మూసినట్లయితే నా ఆత్మ ఎక్కడ ఉండును? నాకు శాంతి, సమాధానము నా ఆత్మకు సమకూర్చబడిన అనేటువంటి ఆలోచనతో ఆమె దిగులుతో కన్నీరు విడుచుచు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువారు ఆమె యొక్క పశ్చాత్తాపమును చూచారు, కన్నీరును చూచారు. అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం గల దానివై వెళ్ళుమని నెమ్మదిని ఆమెకు అనుగ్రహించి పంపించారు. ధనము ఇవ్వలేని సమాధానము, ఆమె ప్రయాసపడి సంపాదించుకోవడానికి శరీర సంబంధమైనటువంటి కార్యాలతో ప్రయత్నించేటువంటి దానిలో పొందుకునేటువంటి నెమ్మది యేసు క్రీస్తు వారు ఆమెకి ఇచ్చారు. ఈరోజు మీ జీవితంలో కూడా శాంతిని, సమాధానాన్ని యేసు క్రీస్తు వారు అనుగ్రహించేవారు. వినండి పిల్లరా, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి మన పాపభారము నుండి విడిపించి మనల్ని పరలోక రాజ్యమును చేర్చుట కొరకు ఈ లోకమునందు తన దైవ ప్రాణాన్ని లేఖనముల ప్రకారం అర్పించారు. ఆయన శిలువరాను మీద మరణించింది మన పాపముల నుండి మనకు విడుదలనిచ్చుట కొరకు. కాబట్టి ఈ సత్యాన్ని ఎందరు ఎరుగుతారో వారు హృదయాలలో యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరిస్తారు. యేసు నా ప్రభువు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆయన తిరిగి సమాధిని జయించి మూడో దినమున లేచారని ఎందరు విశ్వసిస్తారో వారందరికీ శాంతి, సంతోషం